కానీ బిఫోర్ ఇక్కడ తెలుగులో కూడా చాలా ప్రెస్ మీట్స్ చేశారు విజయ్ ఆంటోనీ గారు. Mhm. బట్ మీరు కనపడలేదు. Because I'm the suspense one. హ్మ్. That's why don't want to reveal me because they say eye shots were there, no? హ్మ్. అయితే విజయ్ ఆంటోనీ గారు మీకు ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చారు కదా! ఫోన్ చేసి అడిగారు. ఎలా జరుగుతుంది నాకు తెలీదు. నాకు చాలా భయంగా ఉంది. హ్మ్. లైక్ దే విల్ రెస్పాండ్ దే విల్ రికగ్నైజ్ మీ ఆర్ నాట్. ఐఎమ్ వెరీ న్యూ ఫేస్, నో. హ్మ్. నేను హ్మ్. తెలుగులో ఒక్క మూవీ కూడా ఈవెన్ తమిళ్ నో మూవీస్ ఐ హావ్ డన్. ఐ మీన్ ద ఫస్ట్ మూవీ దట్ ఈస్ లైక్ డెబ్యూ మూవీ ఇట్ వాస్ దట్. అంటే మోడలింగా, యాక్టింగ్ అంటే యాక్టింగ్‌లోకి రావడానికి రీజన్ ఏంటి? అంటే ఎలా వచ్చారు? నేను ఫస్ట్ డాన్సర్ 'ది ఛాంపియన్స్‌లో' ఐ వాస్ ఎ డాన్సర్. తమిళ్. Telugu the champion. For time pass, I will do dance. To be honest, ఓకే. like I want some entertainment. I used to go dance class and all. తమిళ్‌లో Mm. మీకు ఫస్ట్ మూవీ కదా! సో అవును. మీరది అంటే మీ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే టు బి ఆనెస్ట్ ఏమీ లేదు ఎక్స్పీరియన్స్. నేను ఆఫీస్ వెళ్తాను, లుక్ టెస్ట్ చేస్తారు వారు. బాయ్ కట్ లుక్ ఒక అండ్ అనదర్ వన్ లుక్ దే విల్ డూ లుక్ టెస్ట్. హ్మ్. They will give me dialogues one day before. I will buy it and I will come. I will just do what director says. I will do that. సో ఒక Nice. సీరియల్‌కి మిమ్మల్ని అనుకోని ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేసి ఇంక షూట్ ఉంటది. ఇంక 1 డేలో అనుకుంటా. 1 డేలో One షూట్ day అగ్రీమెంట్ చేసుకుంటారని అనుకున్నప్పుడు దే హావ్ రిమూవ్డ్ అంటే మిమ్మల్ని తీసేసి ఇంకొక హీరోయిన్ పెట్టుకున్నారు. రీజన్స్ నాకు ఇప్పుడు వరకు నాకు తెలీదు. హ్మ్. ఎందుకని నాకు ఆ అసిస్టెంట్ ఏడీ కాల్ చేసి చెప్పాలి ఈ సీరియల్ నీకు ఛాన్స్ లేదు, ఎందుకని హీరో ఎక్కువ కలర్ గా ఉంది అని చెప్పాలి అని. హీరో ఎక్కువ కలర్‌గా కలర్ గా ఉన్నాడనా? ఉన్నారు. కానీ అప్పుడు చాలా బాధపడి లైక్ యూ క్రైడ్ మోర్ అండ్ Mm. మీ అమ్మకు కూడా చెప్పినట్టున్నారు కదా! అప్పుడు నాకు బుద్ధి లేదు. ఓకే. I was like whatever all people says. Of course, you have seen many comedy scenes like before 10 years, like couple like black గా ఉన్నారు, like tease చేస్తారు. Teeth not properly, they will tease the girl. Of course, it's a comedy before. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు బ్యూటిఫుల్ గార్జియస్ వెన్నెల ఉన్నారు అండ్ అలియాస్ సేస్విత. రీసెంట్గా మార్గన్ సినిమాలో ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ చేసి అండ్ నెక్స్ట్ ఇంకా చాలా సినిమాలు రాబోతున్నాయి అండ్ ప్రీవియస్గా తమిళ్లో కూడా చాలా మూవీస్ చేశారు. అండ్ సేస్విత టుడే ఒక స్మాల్ ఇంటరాక్షన్ చేద్దాం. సినిమాస్ ఏంటి, తర్వాత కెరీర్ ఏంటి, ఆ సినిమాలో ఛాన్సెస్ ఇవన్నీ ఎలా వచ్చాయి, అసలు తను బిఫోర్ సినిమా ఏం ఫేస్ చేసింది అని కూడా ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు వన్. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారు, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాము. ఓకే. యా. సో వెరీ హ్యాపీ ఫర్ యూ. మీ రోల్ అంటే మార్గన్లో మీరు చేసిన రోల్ కావచ్చు, ఆ అప్రిసియేషన్ ఎలా వచ్చింది మీకు? అప్రిషియేషన్ ఎలా వచ్చిందని లైక్ దే హ్యావ్ డౌట్స్. Hmm. నువ్వే కదా మార్గన్లో యాక్ట్ చేసిన, నువ్వే కదా అలా అలా అడుగుతున్నారు. Hmm. ఐ సెడ్ ఎస్, ఐఎమ్ ద వన్. దెన్ దే విల్ సే యూ డిడ్ ఎ గుడ్ జాబ్, నైస్, గ్రేట్ యాక్టింగ్. దే వాజ్ లైక్ దట్. సో యూ గాట్ ఐ మీన్ మీరు అనుకుంది అంటే బిఫోర్ మార్గన్ చేసేటప్పుడు మీరు ఏదైతే క్యారెక్టర్ చేస్తున్నప్పుడు అనుకున్నారో క్యారెక్టర్ మొత్తం రివీల్ అయిపోయి సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత వచ్చిన అప్రిషియేషన్కి మీరు మ్యాచ్ అయిందా? మీరు అనుకున్న యా, ఇది match ఎక్కువ దొరికింది నాకు యాక్చువల్లీ. అవునా? I expected little less actually. I was like, okay, whatever. Hmm. 4 to 3 people will recognize me if I go somewhere. That like I was like that, but all are like responding to me like, you did a great job in Margan. Everybody is recognizing me like they know who I am now. So I am so happy for that. కానీ బిఫోర్ ఇక్కడ తెలుగులో కూడా చాలా ప్రెస్ మీట్స్ చేశారు విజయ్ ఆంటోనీ గారు. బట్ మీరు కనపడలేదు. బ్రిగిడా అండ్ తను దీప్షిక దే కేమ్ ఇంటర్వ్యూస్ ఇచ్చారు, అంతా బాగా ఫన్ గా అదంతా అయిపోయింది. బట్ మీరెందుకు అంటే రాలేదు బిఫోర్? Because I'm the suspense one. That's why don't want to reveal me because they say eye shots were there, no. Close-up eyes shots were there. They will reveal their shots and all. If they come to know it's a girl, it's dangerous. So they don't want me to reveal. సో అందుకని మీరు ప్రమోషన్స్ లో కానీ ఎక్కడ కూడా కనపడలేదు అన్నమాట. Yes. అయితే విజయ్ ఆంటోనీ గారు మీకు ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చారు కదా. విజయ్ ఆంటోనీ గారు మూవీ అంటే మొత్తం అయిపోయిన తర్వాత మీకు ఏం చెప్పారు? ఐ మీన్ ఆయన మీకు షేర్ చేసుకుంది ఏంటి క్యారెక్టర్ పరంగా? నేను ఫోన్ చేసి అడిగారు, ఎలా జరుగుతుంది నాకు తెలీదు, నాకు చాలా భయంగా ఉంది. లైక్ దే విల్ రెస్పాండ్, దే విల్ రికగ్నైజ్ మీ ఆర్ నాట్. ఐఎమ్ వెరీ న్యూ ఫేస్, నో. నేను తెలుగులో ఒక్క మూవీ కూడా ఈవెన్ తమిళ్ నో మూవీస్ ఐ హావ్ డన్. ఐ మీన్ ద ఫస్ట్ మూవీ దట్ ఈస్ లైక్ డెబ్యూ మూవీ ఇట్ వాస్ దట్. సో సారీ, నేను అడిగారు like they will recognize me or not like that, but he said me whatever me and Ajay done in the movie, but end of the day
like end of the movie you are the one who is ruling the movie and all. You are the main pillar of the movie, so you will get what you need. బిఫోర్ సినిమా మీరు కనపడరు, సినిమా తర్వాత సినిమా మీరే తర్వాత మీరే కనిపిస్తారు. కనిపిస్తారు. ఎగ్జాక్ట్లీ. నైస్, ఇది చెప్పండి ఎవరైనా అడిగితే. నైస్ కానీ అంటే ఇంకొకటి ఏదో ఒక సాంగ్ బాగా వైరల్ అయింది, మీరు స్టేజ్ మీద డాన్స్ చేస్తున్న సాంగ్, అదే మూవీలో? అది పరమశివన్ ఫాతిమా అనే మూవీలో, విమల్ Before- సార్ మూవీ. దీనికి ముందు చేసిన మూవీ కదా? కాదు, Huh? ఆఫ్టర్ మార్గన్ ఓన్లీ హ్యావ్ డన్ దట్ మూవీ, బట్ ఫస్ట్ దట్ గాట్ రిలీజ్. అది రిలీజ్ అయింది. ఓకే, ఏంటి అది కొంచెం బాగా పాపులారిటీ వచ్చినట్టుంది, ఎక్కడ చూసినా అంతే ఏం లేదు. షేర్ చేస్తూ డాన్స్ గురించి ఎక్కడికి వెళ్ళినా అడుగుతున్నట్టున్నారు కదా? లేదా లేదు. డాన్స్ బాగా వేసారని స్టేజ్ మీద? Like the press, they kept press shows, preview shows and all. They all told me, whoever saw the movie, they are praising for that. But that movie didn't got much hype and all. ఓకే, It was But a your decent character movie. My was character was good, recognized, my right? dance was okay. Little bit good, okay. ఈ క్యారెక్టర్ కి రిఫరెన్స్ కూడా సిల్క్ స్మిత Silk Smith అని, because I want to seduce, my role was like seducing all men. So ఆల్ that- మెన్. to kill them, not to nothing else. Yeah. సో ఈజ్ ఇట్ ఈజీ టు Yeah, of course. If I saw, they will come according to the story. స్టోరీ Yeah, ఇన్ రియల్ లైఫ్? I don't know. You have to say. I don't know. I can't say in cameras. We'll talk it in later. your home. They will scold you around. Definitely. So before this, అంటే మీరు ఫస్ట్ నుంచి అంటే మోడలింగ్, యాక్టింగ్, అంటే యాక్టింగ్లోకి రావడానికి రీజన్ ఏంటి, అంటే ఎలా వచ్చారు? నేను ఫస్ట్ డాన్సర్, ది ఛాంపియన్స్లో ఐ వాజ్ అ డాన్సర్. తమిళ్, తెలుగు ది ఛాంపియన్. తెలుగు డి ఛాంపియన్? Yeah, I was in second year degree, I think. Chumma, for time pass I will do dance, to be honest. ఓకే. Like I want some entertainment. I used to go dance class and all. For that I was doing side dancer. The champions, like Sukumar choreographer. I was doing that dancer. So that time all used to say me, you have good reactions, good expressive face you have. Why can't you try in movie? They all told me. Then I was like, okay, let me try. అది ఇప్పుడు ఏ ఇయర్లో? అంటే నేను కన్నడలో ఒక మూవీ చేసి చేసి కరెక్ట్. ఓకే, ఒక మూవీ చేసి, దట్స్ స్మాల్ మూవీ, డీసెంట్ మూవీ. ఇట్ గాట్ లేట్లీ రిలీజ్ ఇట్ ఆఫ్టర్ 2-3 years. ఆఫ్టర్ ఐ ట్రైడ్ దేర్, but I didn't get a good proper movie what I expected. Then I went back to somewhere and I was working. Then again my family friends, my friends were forcefully like saying me, come and try in Tamil industry or Telugu or Malayalam industry, you'll get whatever you need, like that. So then I came and tried in Chennai. Yes. సో அதுக்கப்புறம் எல்லாமே ஒரே ஃபாஸ்டா போகுதா? Not much fast, little fast. Little fast. Yeah, I feel So you know Kannada also very well? Kannada, Malayalam, Telugu అర్థం అవుతుంది, మాట్లాడక రాదు, మాట్లాడడానికి రాదు. హిందీ, I know Hindi. హిందీ అండ్ ఇంగ్లీష్ అండ్ Of course English. ఆల్మోస్ట్ ఒక 5-6 లాంగ్వేజ్ మాట్లాడతారా? Yeah. కన్నడ, తెలుగు మాట్లాడరాదు, మాట్లాడు అర్థం చాలు, అవుతుంది. ఇది చాలా, చాలు, ఇది ఇది చాలా. చాలు, ఇది పోదు. ఓకే, ఒక మూవీ చేస్తే నాకు ఫుల్ గా Full వచ్చేస్తుంది, yes. తెలుగు, మలయాళం, హిందీ అండ్ వాట్ నెక్స్ట్, ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఆల్మోస్ట్ యూ విల్ కవర్ 6 లాంగ్వేజ్ ఐ థింక్. 5. సూపర్, పాన్ ఇండియా. No, డెఫినెట్లీ విల్ గెట్ పాన్ ఇండియా we'll ఆఫర్స్. pray for that. టచ్ వుడ్. Yes. సో ఇప్పుడు అంటే మార్గన్ సినిమా మొత్తం మీద మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? అండ్ విజయ్ ఆంటోనీ గారు ఎలాగో అంటే ఆయన చెప్పిన రోల్, మీరు చేసిన రోల్ ఇదంతా ఇప్పుడు అందరికీ తెలుసు కాబట్టి మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు తమిళ్లో మీ ఫస్ట్ మూవీ కదా, సో మీరు అది అంటే మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటున్నా? బిఫోర్ మన To be మూవీలోకి honest, రాకముందు. టు బి ఆనెస్ట్ ఏమీ లేదు ఎక్స్పీరియన్స్. నేను ఆఫీస్ వెళ్తాను, లుక్ టెస్ట్ చేస్తారు వారు, బాయ్ కట్ లుక్ ఒక అండ్ అనదర్ వన్ లుక్, దే విల్ డూ లుక్ టెస్ట్. They will give me dialogues one day before. I will buy it and I will come. I will just do what director says. I will do that. Experience very serious. Very serious. Very I was serious. like I was doing another movie meanwhile. Hmm. So day I will finish the day shoot over there. Then night I will continue here because of climate issues. Both dates were clashing. So I don't want to give up both also. That's okay. This almost they want me to get eyes red. So it is very useful to me. So no sleep, then doing shoot. Like కానీ ఈ సినిమా ఆపర్చునిటీ ఒక చిన్న సెల్ఫీ ఫోటోతో వచ్చిందని నిజమేనా? yes, అవును.
ఫోటో చూసి ఆపర్చునిటీ ఇచ్చారు విజయ్ ఆంటోనీ గారు. ఫోటో చూసి కాదు, Hmm. ఒక ఫంక్షన్లో వీ హ్యావ్ ఒక మ్యూచువల్ ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్. Hmm. He saw me directly over there. Then he called me, but they want very naturalistic face, Hmm. like very not any artificial things to be needed for the face. He wants me to do send without makeup selfie pictures. No photo shoots, editing, nothing. He asked me to send raw pictures. So I sent the selfie picture one that got. He sent to director, then director selected me. అంటే బిఫోర్ దిస్ అంటే నేను విన్నది యాక్చువల్లీ ఇది ఒక సీరియల్ కి మిమ్మల్ని మెయిన్ రోల్ గా అనుకొని ఫిక్స్ చేసుకొని you saw. దట్ ఫర్ తమిళ్, దిస్ ఫర్ తెలుగు. You know Tamil, that's why you are அதுதான் என்னோட టాలెంట్ యాక్చువల్లీ. సో ఒక Nice. సీరియల్ కి మిమ్మల్ని అనుకొని ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేసి ఇంకా షూట్ ఉంటది ఇంకా 1 డేలో అనుకుంటా. 1 డేలో వన్ షూట్ డే కాదు, వన్ డేలో ఫైన్ అగ్రిమెంట్ చేసుకుంటారని అనుకున్నప్పుడు దే హ్యావ్ రిమూవ్డ్, అంటే మిమ్మల్ని తీసేసి ఇంకొక హీరోయిన్ పెట్టినారు. ఎందుకు అంటే రీజన్ ఏంటి, ఆర్ ఎల్స్ మీరు ఏమన్నా దాని గురించి ఏమన్నా రీజన్స్ నాకు ఇప్పుడు వరకు నాకు తెలీదు. ఎందుకని నాకు అసిస్టెంట్ ఏడీ కాల్ చేసి చెప్పాలి ఈ సీరియల్ నీకు ఛాన్స్ లేదు, ఎందుకని హీరో ఎక్కువ కలర్ గా ఉంది అయినా చెప్పాలి. హీరో ఎక్కువ కలర్ గా ఉన్నారు, అంటే వైట్ గా ఉన్నారు ఆయన చెప్పాలి. Okay, I was like, okay, then what I can do? I can't say that I will go and. It's not my mistake, no, bro. it's not. No, it's not a mistake. Also, it's I can't. We can't do Indian anything. skin tone. Why I should do some like treatment and I should get fair? No, I don't wanna say that. So I said, okay, that's fine. Let's cut the call. But I cried later. I was so. ఏడ్చారా? అంటే యు క్రైడా? Yeah, I ఎందుకని? cried. Because. Of course it happens, no, if you're dreaming for some projects, your dream like the character should be, I taken I took all the characters, what all we need, costumes ela pettaru, hair style ela pettaru ani full nenu dream chestunaru. అప్పుడు ఒక కాల్ చేసి చెప్పాలి, of course you will get hurt, no, that's why that's what I got. సో ఫీల్ అయ్యారు అయితే. Yes. అండ్ మీకు అంటే బిఫోర్ సీరియల్లో కాకుండా ముందు ఒక మూవీలో కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉందనుకుంటా కదా, అంటే ఒక మూవీకి కూడా మీరు ట్రై చేసినప్పుడు మీరు అంటే హీరోయిన్ గా కాదు ఏడీగా గానీ అలా చేసుకోవాలి. అవును, they have 4 heroines in the movie. Why can't they give one? కన్నడనా తమిళ? కన్నడ మూవీలో. తమిళ్లో ఇప్పుడు నుంచి what is it? ఇప్పటి వరకు ఇట్స్ కరెక్ట్ వన్. ఓకే, ఇప్పటి వరకు ఎవరు అలా చెప్పలేదు. మేబీ బికాస్ ఆఫ్ మై ఏజ్ ఐ వాస్ నాట్ మచ్ కేరింగ్ ఆఫ్ మై స్కిన్, ఆర్ ఐ డోంట్ నో వాట్ దే డోంట్ ఇన్ కన్నడ. I was 19, 18. While doing in Kannada or Kannada. Okay. ఇప్పుడు నాకు 23. 23 ఏనా? Yes. అప్పుడు 18, 19 ఆ టైంలో ట్రై చేసినప్పుడు they said like that. Why can't you try? You know languages, you know acting, then why can't you try it as a AD? If you do AD this movie, next movie I will give you one character role. Okay. Like AD గా చేస్తే character yes, yeah. They told like that to me. I was like, okay, no need. I will prove you what I am. Okay. సో ఇప్పుడు అంటే వాళ్ళతో టచ్ లో ఉన్నారు ఇప్పుడు ఆ సీరియల్ వాళ్ళతో కానీ ఈ మూవీ వాళ్ళతో కానీ? ఖచ్చితంగా టచ్ లో కాదు, టచ్ లో లేరు. బట్ they all saw my movies. I know that. I got news from. ఇప్పుడు ఆ మూవీ రిలీజ్ అయిందా? No. రిలీజ్ అవ్వలేదు. సీరియల్ కూడా లేదు. సీరియల్ కూడా రిలీజ్ అవ్వలేదా? No. సూపర్, మిమ్మల్ని పెట్టుకోనందువల్ల మేబీ no, not like అలా that. ఏం లేదా? I don't know what happened there, but both not came. Yes. మంచిదే కదా, మీరు ఒకవేళ ఉండింటే టైం ఎక్కువ దానికే పోయేది. To be honest, బట్ అది చేయకపోవడం వల్ల something is like going far away from us means that's good for us. Something is big coming to near us. కానీ అప్పుడు చాలా బాధపడి లైక్ యు క్రైడ్ మోర్ అండ్ మీ అమ్మకు కూడా చెప్పినట్టున్నారు కదా ఎందుకు ఇలా కలర్ గురించి మాట్లాడుతున్నారు. అప్పుడు నాకు బుద్ధి లేదు. Okay. I was like whatever all people says, of course you have seen many comedy scenes like before 10 years, like like black గా ఉన్నారు, like tease చేస్తారు, teeth not properly, they will tease the girl. Of course it's a comedy before, but it's not a comedy for everyone, no. Like all have some ఎక్కువ like what is it, ఎక్కువ తక్కువ. ఓకే, ఎక్కువ తక్కువ ఉంది ఆల్ ఫ్యూచర్స్ లో, బట్ వి షుడ్ నాట్ టీజ్ ఎనీవన్, వి షుడ్ నాట్ జడ్జ్ ఎనీవన్ బై ఫ్రమ్ దట్. సో ఇప్పుడు ఈ మార్గన్ మూవీలో లైక్ ఐ థింక్ విజయ్ ఆంటోనీ గారు వాళ్ళ వాళ్ళ అల్లుడు మీరు అండ్ ఒక 5-6 మెంబర్స్ ఆల్మోస్ట్
క్యాస్ట్ అండ్ క్రూ కూడా చాలా పెద్ద క్రూ కదా. బాగా మీకు ఫ్రెండ్లీగా ఉన్నది ఎవరు? బ్రిగిడా. బ్రిగిడానా? సెట్ లో బ్రిగిడా ఫ్రెండ్లీ కాదు. ఆఫ్టర్ ప్రమోషన్స్ ఆఫ్టర్ మూవీ షూట్స్ we got closer, we don't know why. In shoot Ajay, because Ajay, I and Ajay had many combination scenes, so we both were close, and Leo sir, of course, the actor, was close to me. సో అది యాక్చువల్లీ అంటే తనకు కూడా ఫస్ట్ మూవీయే కదా. కొంచెం అంటే సెట్లో చేసేటప్పుడు లైక్ అంటే విజయ్ ఆంటోనీ గారి సపోర్ట్ ఉన్నప్పటికీ అతని ఇన్పుట్స్ ఎలా పెట్టారు సినిమాలో? Inputs, I think he took 3 months swimming training, and even in shoot also he will not sleep. He does AD work, production work, all work he used to do, and day and night he had shoot, because day full he had shoot, and night also he had shoot with me, like the car scenes and all, so he will not sleep. Papam na, they will understand. So okay. now we'll call Brigida and do some scene now, and ఒకసారి మీ ఫోన్ తీసుకుంటే we'll call Brigida. What you want to say me? I was in traffic, I was stuck here, full rain. I came to Hyderabad, I don't know anything. Someone who came with me to assist, he also went off. I don't know what to do. Now tell me Tamil, what I should do. Tamil I will talk. In You English can I talk, manage. she will get doubt. Okay. You will reach the goal. Nice. ஒரு பாட்டு பாடு. இல்ல first. No, she never pick my call. She used to call me late night, and she will talk to 1 hour, 2 hours. What is this Brigida garu? She's not picking. I think she's maybe in shoot or somewhere. Thank God she escaped from you. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే బ్రిగిడా కాల్ చేస్తే లిఫ్ట్ చేయదంట, కాల్ బ్యాక్ కూడా చేయదంట, కానీ ఓన్లీ చేస్తారు. నైట్ టైమే మాట్లాడుతుందంట, అది కూడా 2-3 గంటలు మాట్లాడుతుందంట. అదేంటనేది మనం బ్రిగిడా గారిని తర్వాత ఈవెంట్స్లో ఎక్కడైనా కలిసినప్పుడు అడుగుదాం. సో మార్గన్ ఒక మంచి ఎక్స్పీరియన్స్. దానికి ముందు పరాశక్తి అదే పరమశివన్ ఫాతిమా. Parashakti is Vijay Antony next movie name. That's going to release soon. అదేంటి పరమశివ ఫాతిమా కాంబినేషన్ ఏంటి టైటిల్? That's Hindu Christian and Christian Muslim love story. That ఎన్నది? Yes. హిందూ. First Paramashivan is Hindu, Fatima is Christian girl. I'm Jennifer. My boyfriend is Muslim, Salim. So these kind of This is all mixed fruit juice Love మాదిరి లవ్ స్టోరీ. yes. అది అయిపోయిందా? రిలీజ్ అయిపోయింది. సో ఫస్ట్ ఆ మూవీనే నాకు రిలీజ్ అయ్యింది తమిళ్లో. దానికి మార్గన్. తర్వాత ఐ గాట్ అనదర్ వన్ ఫిల్మ్ విత్ న్యూ హీరో కుట్రం పొదిదు. దట్స్ ఇట్. సో మూవీ షూటింగ్ అంతా వెళ్తుందా, ఇప్పుడు జరుగుతుందా? లేదు, నేను స్లోలీ ఐ షుడ్ చూస్ వైజ్లీ, ఐఎమ్ థింకింగ్ లైక్ దట్. సో ఇప్పుడు మీకు అంటే మూవీస్ లో ఫస్ట్ రెమ్యునరేషన్ ఎవరు ఇచ్చారు, ఎంత ఇచ్చారు? డబ్బులు ఎవరు ఇచ్చారు? విజయ్ ఆంటనీ గారు కాదు. ఫస్ట్ విత్ న్యూ హీరో కుట్రం పొయ్యదు, దట్ వన్. ఓకే. ఐ గాట్ 1 lakh అడ్వాన్స్. 1 lakh అడ్వాన్స్ వచ్చింది. ఓకే. సో మీకు ఇన్ తమిళ్ ఇండస్ట్రీ, ఇన్ Bangalore I was a dancer, no. I used to get weekly 5K and all when I was dancing. 5,000 per episode or per I mean week full we used to dance. Okay, we used to practice dance. One day we will dance. Okay, for that day they will give 5K. So in future, I mean, what kind of roles do you want to do, or do you want to play? I wanna do all kind of roles. All idella or question I was asking very interesting. You are saying like I want to do yes, all. Of course, as an actress it's a dream to explore all kind of roles, no. So I love to do all kind of roles. I love. So I'll give you a few slips. Please pick those slips and say anything about them. Okay. We'll do now. You can take this and you can take the cup itself full. Okay. So please pick one by one. One by one. What you wrote? Something. Nothing is there. Say Summa. Surya. Ama Surya sir. Surya, Tamil Surya. Ama. Both ST Surya was there, Surya sir was there. You can say about Surya garu. Surya. Karti's brother that you like more. I like Karti more. That's actually right. Because Surya sir has more fans. I can't compete it with them. So at least I can try with Karti sir. Because of huge rush to Surya sir, you trying Karti garu. Maybe he may got busy in 2-3 years. Until then I will try.
దట్ Surya sir. ఐ మీన్ I ఇఫ్ యూ killer. గెట్ ఎ ఛాన్స్ టు మీట్ విత్ కార్తీ గారు ఆర్ఎల్స్ ఇఫ్ యూ అంటే మీకు ఒక ఛాన్స్ వచ్చిన ఆర్ఎల్స్ యాక్ట్ నెక్స్ట్ మూవీలో యాక్ట్ చేయాలని రోల్ వస్తే మీరు మీరు వాట్ షుడ్ యూ సే? I say I just like you more than anything, any other girls. I like you more, I will say. That's it. Surya says I killer. ఐ కిల్లర్. Yes. సో వాట్ ఐ మీన్ మీకు సూర్య గారి మూవీస్లో బాగా ఇష్టమైన మూవీ ఏది? Ela Marivu. ఓకే, Yes. నెక్స్ట్ వన్, ది నెక్స్ట్ వన్. Vishal. Vishal sir. Lovely person. మీట్ పంటారా? No. ಇಲ್ಲ. No. నెక్స్ట్ మూవీస్. I don't know. ఓకే. Okay, next. Vijay. ಏನು విజయ్ సార్ ఆర్ విజయ్? Vijay, only Vijay. ఇళయ sir. దళపతి. ఆమా. My favorite. కార్తీ సార్. కార్తీక్ సార్ నుంచి మూవీ చేశాని నాకు చాలా ఇష్టం. విజయ్ సార్ నుంచి నాకు నో ఐ కాంట్ డూ చెయ్యొద్దు. ఈవెన్ హీ కాంట్ డూ ఓన్లీ వన్ మూవీ నా నెక్స్ట్. Yeah, this last movie is going to end, but I like him as a good like personally I like him. He's very sweet, cute. ఓకే, Okay, నెక్స్ట్. how many you give? எல்லாமே தமிழ் இண்டஸ்ட்ரி லிஸ்ட் எல்லாமே. Vijay Antony sir. ஆமா, இப்போ சொல்லுங்க. Honest. Then Ajit. தல அஜித் Thala. எனக்கு ரொம்ப பிடிக்கும். ஆமா. Okay. Ajit sir. Mass. సూపర్. నెక్స్ట్. Dhanush. Crush boy. Because I like Hardik Pandya because he looks like Dhanush. ఓకే, Yes. దట్స్ ఎ కనెక్టివిటీ. ఓకే. Karthi. இப்போ Of course. ఆల్వేస్ సేయింగ్ వన్ Manly. manly. Yes, manly. ఐ మీన్ మీకు కార్తీ గారి మూవీస్ లో బాగా ఏది ఇష్టం? Parithi Veeran. ఓకే, నెక్స్ట్ అదొకటేనా? యు హావ్ సీన్ కాకి పోలీస్ స్టోరీ? Yeah, I saw. I like his all movie. I like his screen presence in frame. Yeah. Sindhu. ஆமா. Even I like him more. You will say for every everyone. Yes, I love every actress, you know. I think if you got a chance work with them, it can't be good. So you are saying like every hero is my fan. Of course, not fan. You are fan. Of course, he's a Manmadan, no, in the Tamil industry. All over world, he's Manmadan. Of course, he's a love boy. Okay. Love boy is like who no one can hate him. STR. Especially girls. No. Then Vijay Sethupathi. Good husband material. I don't know. I saw one movie. I think Karuppan. Okay. He have done husband and wife. That was so amazing. I was like, Mummy, I want that kind of husband. Please get some boy like him. I was telling to my mom that. So he's a husband material. Then Kamal Haasan sir. No words. No words. No words. What's that? Solonu illana. He's a great actor. Next. Rajinikanth sir. Of course, superstar. That itself is tag na. Okay. Style icon. చూసారా? ఐ మీన్ రీసెంట్ గా వచ్చిన మూవీ చూసారా? కూడి చూసారు. ఎలా అనిపించింది మీకు? You know, Upendra was there. Upendra, I like him from my childhood. Kannada, I've seen his movie and all. So Nagarjuna sir here. So all were looking so good. You know, I was seeing only them. Like that, it was too good. SK Sivakarthikeyan sir. I'm sweating. See, all you were giving my Will complete now. favorite song. Yeah, Sivakarthikeyan. That's the last. Funny, yeah. Okay. Fun loaded and handsome. సో ఇప్పుడు వీ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ అండ్ మీరు అంటే ఐఎమ్ సీయింగ్ విజయ్ ఆంటనీ గారు ఫ్రమ్ ఐ థింక్ 2018. నేను విజయ్ ఆంటనీ గారిని 2018 నుంచి చూస్తున్నాను యాక్చువల్లీ. అంటే బిఫోర్ ఇక్కడ నేను ఇండస్ట్రీకి రాకముందు కూడా నేను చెన్నైలో జాబ్ చేసేటప్పుడు ఏవిఎం స్టూడియోస్ రోడ్లో విజయ్ ఆంటనీ గారి స్టూడియో ఉంటుంది. యు నో దట్ రైట్? విజయ్ హౌస్. హౌస్ స్టూడియో. అప్పటి నుంచే ఐఎమ్ సీయింగ్ హిమ్. అంటే
డౌన్ టు ఎర్త్ అవ్వచ్చు. Mm. అంటే ఏదైతే వర్క్ కావాలో ఆ వర్క్ చేసుకొని వెళ్ళిపోవడం అవ్వచ్చు. Mm. సో దీస్ థింగ్స్ ఐ హావ్ అబ్జర్వ్డ్. Yeah. సో మీరు విజయ్ ఆంటోనీ గారిని అంటే మీకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పారు అండ్ మీకు మంచి ఛాన్స్ ఇచ్చారు అండ్ మీరు సెట్‌లో వర్క్ చేశారు కాబట్టి Mm. విజయ్ ఆంటోనీ గారిని మీరు అబ్జర్వ్ చేసినప్పుడు మీకు ఎలాంటి థింగ్స్ నచ్చాయి? ఆర్ ఎల్స్ ఆయన చూసినప్పుడు మీరేం నేర్చుకున్నారు? నాకు ఇప్పుడే తెలుసు విజయాంటి సార్కి Hmm. లైక్ 6 months ఐ మీన్ లాస్ట్ ఇయర్ ఐ నో హిమ్. I have seen him working always working, always in a call, laptop. Hmm. While eating food also, he'll be working here in this hand. So very workaholic. I don't know why he is so workaholic. He wants to keep him busy always. బిజీ. So, and he advises me like a small kid. I used to say me, you are a small kid, you are like my daughter, like that. He pampers me. He advises me how to go forward in industry, how we have to care ourselves and all. So he's like a well wisher, good father, like that. ఐ మీన్ షూట్ జరిగేటప్పుడు ఎలా ఉంటారు? అంటే లైక్ ఒక సీన్ చేసేసారనుకోండి, యూ విల్ హ్యావ్ గ్యాప్ అనుకోండి. అప్పుడు ఏం చేస్తుంటారు విజయ్ ఆంటోనీ గారు జనరల్‌గా? He used to come to me. He asked, how are you? All okay? He'll ask, that's all. అవునదా? That's it. ఇంకేం మాట్లాడ మళ్ళీ ఏం చేస్తున్నారో అడుగుతారు. Hmm. నేను చెప్తాను ఇంకా ఏం లేదు, నేను వెయిట్ చేస్తారు గుడ్ ప్రాజెక్ట్స్ అని చెప్తాను కదా. ఓకే వెయిట్ చేయండి, గుడ్ ప్రాజెక్ట్స్ దొరుకుతుంది అని చెప్తారు. చెప్తారు కరెక్ట్ అండి. లైక్ చెప్తాను లైక్ సింగులర్ వర్డ్స్ ఇఫ్ ఐ యూస్ No, no, మీన్స్ no, ఇఫ్ no. యు సా మీన్స్ చెప్తారు and చెప్తారు. చెప్తాను. నో మీన్స్ నో రెస్పెక్ట్. చెప్తారు ఈజ్ ప్లూరల్ రైట్? ఓకే. చెప్తాడు మీన్స్ సింగులర్. చెప్తాడు. ఓకే. ఇప్పుడు ఐ మీన్ విల్ యూజ్ లైక్ నీంగ నీ ఓకే. that difference. చెప్తారు. దట్స్ ఇట్. సో ఇంకా అంటే ఇప్పుడు యాక్టింగ్ లోకి వచ్చారు. బిఫోర్ దట్ యు ఆర్ ఇంటూ డాన్సింగ్, సీరియల్స్ అవన్నీ ట్రై చేసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు మూవీస్ లోకి వచ్చినప్పుడు లైక్ మూవీస్ ఆర్ డిఫరెంట్ రైట్? అంటే అవును. మనం ఎప్పుడు ఛాన్స్ వస్తుందో తెలియదు. వి హ్యావ్ టు రెడీ, వి హ్యావ్ టు గో ఫర్ ద షూట్స్ ఎవ్రీథింగ్. సో మీరు నెక్స్ట్ మూవీస్కి ఎలా ప్రిపేర్ అయ్యి ఉన్నారు? అంటే ఇప్పుడు విజయ్ ఆంటోనీ గారు ఈ రోల్ ఇచ్చారు, చేశారు, ఇదంతా అయిపోయింది, మీకు ఒక మంచి అప్రిషియేషన్ వచ్చింది. సో ఫర్దర్గా మీరు చేసే మూవీస్కి మీరు హౌ యూ ఆర్ క్విక్ ఆన్, హౌ యూ ఆర్ రెడీ ఫర్ నెక్స్ట్ మూవీస్? Nowadays more competitive. That too, actors is too much girls for there, too much beautiful talented girls for there. Like so you. no, don't say this. Okay, so I want to do something unique. So I'm going to MMA class, mixed martial art class. I just joined day before yesterday. I will learn extracurricular activities, whatever I can do best. I will learn everything. So the thing is, whatever they give my role, I have to do. I have to give promising for that. So I'm trying for that. Kanimoli yaar. Me? Your full name itself, huh? Yeah, Kanimoli is my mom and dad kept, okay, first in childhood. Then later on, after numerology, they saw and all, they kept Shashwita. So I kept both. Shashwita, Kanimoli. So your first name is Kanimoli. That was nice. Nice, no, that's why I kept both also. But my, like, of course, my mom believes, which is very devotional. You know what she will say? You know why you got Margan movie? Because I prayed to God. Because I prayed to God. I gave prasadam. I put garland. That's all she will say. But ఇప్పుడు మీనింగ్ ఏంటి శేష్విక అంటే? మీనింగ్ ఏంటి? graceful. So because of your mom only I got Margan. If I came here also, she will say because of me only, my presence. You came to this interview, you are going to Chennai. She will not see my hard work, my efforts and all. You know why you got recognition, why you got Margan hit means because I prayed to God. సో ఇప్పుడు అంటే మీరు బిఫోర్ సీరియల్ ట్రై చేసినప్పుడు అవ్వచ్చు, కన్నడలో సినిమా గురించి అవ్వచ్చు, అప్పుడు మీకు ఏదైతే వాళ్ళు మిమ్మల్ని తీసేసి వేరే వాళ్ళని ప్రిఫర్ చేసుకున్నప్పుడు మీరు కలర్ గురించి అవ్వచ్చు, ఇంకా చాలా ఇన్హిబిషన్స్ గురించి మీ మమ్మీతో మాట్లాడినప్పుడు అప్పుడు ఆవిడ చెప్పుంటారు నాకు తెలిసి. అంటే దీనికంటే ఇంకా ఎక్కువ బెటర్ రోల్స్ అవ్వచ్చు, ఇంకా మీకు వస్తాయని చెప్పారా? అంటే అమ్మ అప్పుడు మీకు ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు? మోరల్ సపోర్ట్? అమ్మ యాక్చువల్లీ నా మమ్మీ నాకు baby, like she's my baby. She's my first baby. She will not advise me, I will advise her. If I cry, she will cry. If I get angry, she will get angry. She's like that. She's a small cute girl. She's small cute girl. My mom is a baby, first baby for me, and she didn't advise me. She cried actually. I cried, no. She saw that she cried. She didn't had food. I had food. I cried and I had food, but she didn't had food. So she What said, she said? she said,
you keep trying, you do whatever you wish, or what your intuition is saying, you do that. Don't believe in any other words. For me, you are looking beautiful. Of course, You know, my daughter will look my beautiful God. for me. You try, you will get whatever you need. అప్పుడు ఏదైనా అంటే లైక్ అంటే మీరు అనుకున్నది రాలేదనో ఆర్ ఎల్స్ మీరు ట్రై చేసినప్పుడు ఏదైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు గానీ, ఏదైనా డిప్రెస్ అవ్వడం గానీ అలాంటిది ఏదైనా జరిగిందా? ఫ్యూ డేస్ దాని గురించి ఆలోచించడం. నేను చేసింది ఎందుకని నాకు వి ఆర్ ఫ్రమ్ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఐ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై బ్రదర్ అండ్ మై మామ్ అండ్ ఆల్. సో I have to study first, then I have to make my brother to study. So I want to pay fees and all. I was like, okay, serial దొరికినప్పుడు నాకు చాలా పేమెంట్ వస్తుంది, లైక్ డైలీ పేమెంట్. నో దట్స్ లైక్ ఇట్స్ హ్యూజ్ డే ఇట్స్ కోర్స్. ఓకే, నాకు పేమెంట్ వస్తుంది, లైక్ ప్రామిస్. ఐ థాట్ లైక్ దట్. పేమెంట్ వస్తే we can feed them. Yeah, I like interest acting, my passion. Now I got that. I don't know why I want to do this role, that role. But before I was not that mature, and I Any was role. any role. But I wanna earn money. I wanna make them settle. I wanna make them happy. That was my intention. For that only, to be honest, for that only, I was like very much into that. After it was gone, I was thinking what I'm gonna do. Like anyhow, if you have completed degree, you will go to job. Of course, how much you will get 25k, 30k. 20 How to we will 30. run the family? I was like that. I was into depression. Then I finished degree. I worked in Dubai. Dubai. Then I worked there. Then I came back here. So how much you went when you went to Dubai and That's you a came with secret. full lot of bags? No, Huh? not. I settled down my family, and then I came back to. But still, you know what? If I earning also, my mind was like, I wanna come on screen, how I look, how I do this role. Of course, from childhood, I used to dance in front of mirror. I used to like put costumes, like whatever actors do, I will do that. So that was running in my mind. So I was like, okay, let me settle on my family first, then I will carry on my career. ఫస్ట్ మిమ్మల్ని అంటే స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు వాట్ యు ఫెల్ట్ ఇన్సైడ్? I'm beautiful, no? Like that. పోదుం ఇది పోదుం. Like I love myself. Of course, you love yourself, no? In front of mirror, if you stand. I love everyone's self. Everyone you love? ஆமா. You have இந்த big heart, I உலகத்துக்கு think. நம்ம வந்ததே என்னது pure love, ah? எப்படி சொல்லணும் அது தமிழ்ல? பியார், ஐ மீன் லவ். காதல். அன்பு கொடுத்ததுக்கு தான் வந்திருக்கேன். కరెక్టా Nice. சொல்లిటానా? Correct சொன்னீங்க. సూపర్. అండ్ చెన్నై ఉండేది ఇప్పుడంతా చెన్నైయేనా మొత్తం మీరు? బెంగళూరులో ఉంటారు. మమ్మీ చిన్న సేలం. She born there. She got married and she came to Bangalore. లవ్ మ్యారేజా? Yes. ఆమా తెలీదే. Then I bought up there. 1 year before only I was traveling to Chennai and Bangalore and out. I think year after I will come to Hyderabad also. Hyderabad also. Here you will also keep one home Oh. here. Why? Like, you 3 know, homes for me? whenever I have seen press meet about Vijay Antony garu, like he is coming every week to Chennai, Hyderabad, everywhere. He is super busy man. I think he I mean his flight tickets or everything will be like huge. Yeah. Day by day. Day by day. One day, I mean, he will be in press meet in Hyderabad. One day in Chennai. One day in Then again, how much? even he's doing Ajay for Ajay also. No, he used to go there for Ajay also. He's very passionate very and good. Ajay is lucky to get like this uncle. Yes. I don't have this kind of uncle. He only said, "Nah, you will get Yeah, more of opportunities." course, I think yes. even his next movies also will have Mm. one place. Yeah, actually, he wants. I think he introducing many new actors, is talented one. I think so. He will not give me. He will give for any other new artist. So I'm happy for that. సో ఇప్పుడు వీ హ్యావ్ డిస్కస్డ్ ఎవ్రీథింగ్ అండ్ చాలా మాట్లాడుకున్నాం. நிறைய పేస్తాంగా. ఓకే, I'm sweating. Sweating That much that you're we have to. talking. So finally we'll conclude this interview Okay. with one song. You have to sing for us. Sorry. ಇಲ್ಲ I'm trying to start in. ఎనీ 2 lines. One சொல்லுங்க. second. నేను తెలుగులో మూవీ చేసానికి ఇక్కడ వస్తుంది. ఇప్పుడు నేను సాంగ్ సింగ్ చేస్తే next I will never come to No, Hyderabad. you- All will ban me. No. To not come. They won't No. do like that. No, They will no. happily see No. what Sheshvika Kanimoli singing. No, I'm very bad at singing. That- See, that, I don't know to talk also. How I can sing? That Paramashiva, that Ah, song. that- Says, 2 lines. No.
ப்ளீஸ் ப்ளீஸ். பாடலைன்னா நான் எல்லாருக்கும் சொல்லிடுவாங்க. I don't know to sing, promisely. I don't know to sing. So you'll Swaram, no, you'll nothing. dance, na? Dance ah? Ah, What dance? any song. Dance for You the... have I'm already you have to sweating. sing inside Ah. and you have to dance outside. No, give me any other thing. Any other Any thing? other thing, no dance, no dance I can do, Hmm. no worries. Which song you want to dance? I I already think danced, no, many times in many interviews. okay. Papam. We'll leave actually Papam is sweating sweating. more. So thank you so much, Thank and you. I think you will get more roles and many big roles, Yes. pan Indian roles. Thank you. Yeah, we'll meet again and Sure. have a good day and hope we'll see you again. Thank Yeah, you. thank you. This is Sharat signing off from Telugu.